నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుస్సాపూర్ దుర్గాంలో భూభారతికి వచ్చినటువంటి ఫిర్యాదులను ఫీల్డ్లో తనిఖీ చేశారు. భూ వివాదములకు సంబంధించినటువంటి పరిష్కారాలకై ఎంఆర్ఓలకు, ఆర్ఏలకు కలెక్టర్ తగు సూచనలు తెలిపారు. మెండోరాలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న భూభారతి డెస్క్ పనులను తనిఖీ చేసి తగు సూచనలను, సమస్యలకు తగు సలహాలను ఆర్డీఓకి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఆర్డీఓ మరియు మెండోరా తహసీల్దార్ ఆర్ఏ పాల్గొన్నారు. 102లో టోటల్ ఎంతమంది ఉన్నారు? ఇది టోటల్ 102. 8 మంది ఉన్నారు. ఈ ఓల్డ్ పట్టా పాస్బుక్ అంటే ఓల్డ్ ఈయనకి ఒకటి ఎక్స్ట్రా మాన్యువల్ ఆన్లైన్ అంటే 2012-13 పహాన్ని చూసాను. 10-11 నుంచి మనకి ఏం సార్ మిగిలిన వాళ్ళందరికీ 9 ఉంది కదా సార్. ఇప్పుడు ఈయన 120 ఉంటే కాదు ఉంది. బట్ ఇప్పుడు 8 acres ఎంత 13 కదా. మిగిలిన వాళ్ళకి ఓల్డ్ పట్టా పాస్బుక్ దీనికి సరిపోయిందా? మిగిలిన ఫార్మర్స్కి అంటే పాత దాంట్లోనే ఆర్ఎస్ఆర్ క్రాస్ అయిందా? అసలు ఇప్పుడు 8 ఎకరాలు 20 గుంట కూడా తక్కువ వస్తుంది కదా. ఒక్కడిదే కాదు, మీరు మొత్తం చెక్ చేయాలి. ఒక్కడిది చూస్తే తేలే విషయం కదా. ఐడెంటిఫై చేసి వాడిని తీసుకెళ్ళి ఏం చేస్తాయి ఆడపిల్ల అబ్జెక్షన్ ఫాదర్ పేరు మీద వచ్చేసింది. మళ్ళీ వచ్చిందని మళ్ళీ దాన్ని ఎక్కించారు. కానీ పానీలో ఈయన పేరు చేయలేదు. మాన్యువల్ పానీలో ఇప్పుడు ఆయన అప్లికేషన్ చెప్తారు. అన్నీ కూడా కొన్ని మళ్ళీ ఏంటంటే ఒక నెంబర్ పర్చేజ్ చేసి వాళ్ళ నాన్న పేరు మీద వచ్చేది. మనం ఎల్ఆర్ఈకి వచ్చే టైంకి 40 వాళ్ళ పేరు మీద ఉంది. ఆన్లైన్లో ఒక వాళ్ళ పేరు మీద ఉంది. బట్ వాళ్ళ పాత పాస్బుక్లో వీళ్ళ ఫాదర్ పేరు మీద ఆర్ఎస్ఆర్ క్రాస్ అయిందా? కొన్ని అక్కడ నుంచి అండి. అంతకుముందు నుంచి కూడా ఉన్నాయి సార్. 106 దాదాపు 60-60 పైన చేస్తే మాకు చెప్పకుండా మార్చేసాను. మళ్ళీ వాళ్ళు ఇంకో కంప్లైంట్ ఇస్తారు. అది హైదరాబాద్లోనే ఉంటారు. అక్కడ సీఎం ప్రజావాణికి దేనికి వెళ్ళి ఇస్తారు. నెంబర్ ఏదో పిలిపించి మాట్లాడి వాట్సాప్లో పంపించేసి తెలుసుకుంటాం. నోటీస్ అది పంపిస్తే అది 3 days వచ్చింది. మళ్ళీ అంటే మరి ధర్నీ టైంలో ఇవన్నీ ఎందుకు వాళ్ళు అప్లై చేసుకున్నారు? దుబాయ్ వెళ్తారు కదా, వీళ్ళు కూడా 4 months అవుతుంది. ఫోన్ నెంబర్ తెలిసి ఉంటుంది కదా ఆయన అయితే. వాళ్ళకి పాస్బుక్ వచ్చింది సార్. పాస్బుక్ వచ్చింది, వాళ్ళకి రైతు బంధు వస్తుంది. నా ముంగంటే ఇస్తున్నారు పాస్బుక్ వాళ్ళు. ఇప్పుడు ఒప్పుకుంటారా ఏమన్నా అడ్డం పాస్బుక్? అది కూడా మేము వాళ్ళ దగ్గర ఉన్నాం. అది మా ల్యాండ్ సైడ్ది. కాగితం ఉంది ఆపటి కొన్నది. మా రిజిస్ట్రేషన్ ఉంది, మా పేరు మీద మా రిజిస్ట్రేషన్ పేపర్లు ఉన్నాయి మా దగ్గర. వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ కంచవ గుడి దగ్గర ముందు ధర్నీ వచ్చేసింది. అదే వాళ్ళ పేరు మీద మీరు కొన్నిది వాళ్ళ పేరు మీద వచ్చింది కదా. మరి ముందు ధర్నీలో అప్లై చేసుకోలేదా? చేస్తున్నా సార్. అది ఆలోచన గవర్నమెంట్ ల్యాండ్ అయితే మనం చూపించాలి. అదే వాడు దాన్ని ట్యాంపరింగ్ చేసేసి దాన్ని అది దిగుతుంది. బైక్ 60 16 ఉంది.
ఇరవై కేసెస్ రిజల్ట్ కరెక్ట్ కదా ఆ ఫైల్స్ ఇవ్వండి సార్ ఏమి ఐడెంటిఫై చేసుకోండి నేను అంటే మొత్తం 67 సార్ నోటీసులు చేసినా 145 అసెంబ్లీ మా వాళ్ళు 7 మెంబర్స్